కానీ ప్రధానమంత్రి గారు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ను కీర్తించడం కోసం వీరు ప్రధానంగా కేటాయించుకోవడం జరిగింది. గోల్వార్కర్ కానీ సవర్కర్ కానీ ఇట్లాంటి వాళ్లకు స్వాతంత్ర పోరాటంలో కనీసం సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ సంస్థ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. చెప్పుకోవడం కోసం ఒకరే ఒకరు పాల్గొన్నారు. ఆ వీర సవర్కర్ పాల్గొని తిహార్ జైల్లో పెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాళ్లకు లొంగిపోయి నేను ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం యొక్క గూఢాచార వ్యవస్థ అంతా కూడా అందిస్తామని చెప్పి కూడా వాళ్లకు గూఢాచారిగా వ్యవహరించడం జరిగింది. అట్లాంటి దేశద్రోహిని ఈ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం, స్వాతంత్రం కోసం పనిచేసిందని చెప్పి ప్రధానమంత్రి గారు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ను కీర్తించడం కోసం వీరు ప్రధానంగా కేటాయించుకోవడం జరిగింది. గోల్వార్కర్ కానీ సవర్కర్ కానీ ఇట్లాంటి వాళ్లకు స్వాతంత్ర పోరాటంలో కనీసం సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ సంస్థ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. చెప్పుకోవడం కోసం ఒకరే ఒకరు పాల్గొన్నారు. ఆ వీర సవర్కర్ పాల్గొని తిహార్ జైల్లో పెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాళ్లకు లొంగిపోయి నేను ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం యొక్క గూఢాచార వ్యవస్థ అంతా కూడా అందిస్తామని చెప్పి కూడా వాళ్లకు గూఢాచారిగా వ్యవహరించడం జరిగింది. అట్లాంటి దేశద్రోహిని ఈ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం, స్వాతంత్రం కోసం పనిచేసిందని చెప్పి కీర్తించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు.